అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మల్లన్న క్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలిరానున్నారు. తొలిసారి క్యూలైన్ల స్థానంలో కంపార్ట్మెంట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్ గుప్తతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు. ఏటా శ్రీశైలంలో జరిగే శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 17వ తేదీ నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీన మహాశివరాత్రి జరగనుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీశైలం దేవస్థానం ఈఓ భరత్ గుప్తా గారు ఉన్నారు. సార్ నమస్తే. మీ నుంచి భక్తులు ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏం ఆశించవచ్చు? 4 అంశాలు. 1 త్రాగునీరు, 2 శానిటేషన్, 3 అన్నదానం, 4 అకామిడేషన్ వసతి. ఈ 4 మీద మేము మా ప్రయారిటీస్ పెట్టుకోవడం జరిగింది. ఈ దేవస్థానం పరిధిలో ఈ శ్రీశైలంలో ప్రధానంగా బీటీ రోడ్లు వేస్తున్నారు. ఈ బీటీ రోడ్ల పనులు ఇంకా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజులు మాత్రం మనకు సమయం ఉంది. ఈలోగా పూర్తి అవుతాయా లేదా అని అనుమానం అయితే దాదాపు ముఖ్యమైన రోడ్లన్నీ 10వ తారీఖు అంతా ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒక 2 రోడ్లు ఏవైనా వీలైతే మేము 17వ తారీఖు కానీ 18వ తారీఖు అంతా మేము క్లోజర్ చేయడం జరుగుతుంది. ఈ వసతికి సంబంధించి ఇంకా డార్మెటరీ పనులు జరుగుతున్నాయి కదా, కొన్ని డార్మెటరీలు. ఈ సత్రాలు, ప్రైవేట్ సత్రాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంతమంది దాదాపు లక్షల్లో వస్తారంటున్నారు. శివరాత్రి రోజే దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఇంతమందికి వసతి సౌకర్యం ఎట్లా ఏర్పాటు చేస్తారు? 10 లక్షలు అనేది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్ అండి. అంటే యావరేజ్గా మేము తీసుకుంటే మనకు రోజుకి 1,00,000-1,50,000 1 లక్షకు సరిపోయే వసతి ఎట్టి పరిస్థితుల్లో మేము ఏర్పాటు చేయలేం. ఎందుకంటే ఏ దేవస్థానం కానీ కెనాట్ హ్యాండిల్ సచ్. అది కాకుండా టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. దానిలో భాగంగానే మేము ఈ డార్మెటరీస్ ఏర్పాటు చేయడము. రెండోది రూమ్స్ విషయానికి వస్తే లేవు కాబట్టి ఒక 100 రూముల టెంట్ రూపంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. టెంటెడ్ అకామిడేషన్ క్రియేట్ చేస్తున్నాం. 15వ తారీఖు నుంచి టెంటెడ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వీఐపీలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకూడదు, మరియు ప్రోటోకాల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పేసి ఒక 25 కాటేజెస్ టెంటెడ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నాం. లాస్ట్ టైం ఈ తాగునీటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ బృహత్ ప్రణాళికలో భాగంగా మనం చేపట్టేది ఇంకా పూర్తి స్థాయి అందుబాటులోకి రాలేదు కదా, ఎట్లా దీన్ని హ్యాండిల్ చేస్తారు? ముఖ్యమైన కూడల్లో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటితో కాకుండా శివదీక్ష స్వాములకు ఎవరైతే వస్తారో వాళ్లకు త్రాగునీరు, తర్వాత వాటర్ ప్యాకెట్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని క్యూ లైన్స్లో కూడా ముఖ్యంగా ఆల్రెడీ వాటర్ ప్లాంట్స్, ప్యూర్ వాటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ ప్రాబ్లం చాలా వస్తుంటుంది కదా, ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఈ శానిటేషన్ ఎట్లా మీరు ఎదుర్కోబోతున్నారు? లాస్ట్ ఇయర్ ఒక 100 పెట్టినారండి టెంపరీ టాయిలెట్స్. దీన్ని ఎగ్జాక్ట్గా డబుల్ చేశాము. 200 టాయిలెట్స్ ఈసారి తెప్పిస్తున్నాము. ఈ టాయిలెట్స్ అని చెప్పేసి వివిధ మోడల్స్ని మేము ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. దాదాపు 100 దాకా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాబట్టి కొద్ది గొప్ప మీట్ అవుతామని అనుకుంటున్నాం. సాధారణ భక్తులకి దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడతారు? కంపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా ఒక 10 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు క్యూ లైన్స్ ఉన్నాయి, వాటన్నిటిని మేము డెమాలిష్ చేసేసాం. కానీ ఉన్నంత మేరకు ఈ శివరాత్రి కానీ ఉగాది కానీ లోడ్ హ్యాండిల్ చేయని ఉద్దేశంతో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు అందరికీ ప్యూరిఫైడ్ వాటర్, మినరల్ వాటరే మేము ఏర్పాటు చేయడం జరిగింది. 3000 మెంబర్స్ని ఈజీగా క్యూ కాంప్లెక్స్ హ్యాండిల్ చేస్తుంది. శివస్వాములకు సపరేట్గా చంద్రావతి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. నిఘాకు సంబంధించి ప్రధానంగా సీసీ కెమెరాలు, ఈ నిఘాకు సంబంధించి దొంగల బారిన పడకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? దీంట్లో ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము గత పుష్కరాల్లోనే దాదాపు 80 నుంచి 100 కెమెరాలు మేము ఎక్స్ట్రా యాడ్ చేసేసాం. వీటికి అదనంగా మళ్ళీ ఒక 100 కెమెరాలు ఇప్పుడు ఆర్డర్ చేశాం. అంటే ఊర్లో దాదాపు 370 కెమెరాల దాకా ఉండడం జరిగింది. డీసెంట్ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో రెగ్యులర్ మానిటరింగ్ మేము చేస్తూ ఎలాంటి మెయిన్ రోడ్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. మీరు చెప్పిన ఇంకోటి లడ్డు విషయంలో నిఘా కోసం కూడా మేము వేరే దేవస్థానం నుంచి అందరినీ సీనియర్ స్టాఫ్ అంతా డెప్యుటేషన్ మీద అడగడం జరిగింది. కాబట్టి ఈసారి అలాంటి చర్యలు జరగకుండా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రధానంగా ఈ కళ్యాణం, స్పర్శ దర్శనం చాలా ఇంపార్టెంట్. చాలామంది వీటిని కోరుకుంటారు కదా. ఎక్కువ మందికి ఈ శివరాత్రి సందర్భంగా వీటిని ఏమైనా కల్పించే ఉద్దేశం ఏమైనా ఉందా? స్పర్శ దర్శనం కల్పించడం ఇంపాసిబుల్ అండి. 17 నుంచి 20 వరకు జ్యోతిర్ముడి స్వాములకు మాత్రమే ఈ స్పర్శ దర్శనం కల్పిస్తాం. 21వ తారీఖున ఏ నిమిషాన మనకు ప్రభుత్వం వారు పట్టువస్త్రాలు సమర్పిస్తారో అప్పటి నుంచి రద్దు చేయడం జరుగుతుంది. సార్, ప్రధానంగా ఈ అన్నదానానికి సంబంధించి కానీ లేదా ఈ లడ్డు ప్రసాదాలకు సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? లడ్లు విషయానికి వస్తే 1 స్టాక్, 2 క్వాలిటీ, 2 ఇంపార్టెంట్ ఇష్యూస్.
ఎక్కువ స్టాక్ పెట్టి ఖర్చు కాకపోతే మళ్ళీ ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి డీసెంట్గా లాస్ట్ ఇయర్ 26 lakh లడ్డూస్ అమ్మినాము. దాని దృష్టిలో పెట్టుకొని ఒక 10% ఎన్హాన్స్మెంట్ వేసుకొని 28 నుంచి 29 లక్షలకు మేము రెడీ అవుతున్నాం. 12వ తారీఖు నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. రెండోది అన్నదానం. భక్తులకు సామాన్యంగా శివరాత్రి రోజు దాతల నుంచి చేపించేవాళ్ళు, కానీ ఈసారి దేవస్థానం వారే మేమే ఇన్వాల్వ్ అయ్యి ఒక 10,000 మందికి మేమే రెడీ చేస్తున్నాము. తర్వాత ఆఫీసర్స్కి వచ్చే స్టాఫ్ అందరికి కూడా దాదాపు 8,000 మంది దాకా సిబ్బంది దాకా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏర్పాటు చేయాలి. కాబట్టి వీటన్నిటి కూడా మేమే చేయడం జరుగుతుంది. భక్తులకి ఏమైనా సలహాలు ఏమన్నా ఈ సందర్భంగా, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శివరాత్రి టైంలో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దేవస్థానం వారు సాధ్యమైనంత వరకు మేము మా వసతులు అందించేకి మేము ప్రయత్నిస్తాము. ఇలాంటి తప్పులున్నా మాకు ముందుగా తెలియజేస్తే మేము ఖచ్చితంగా చేస్తాము. రెండోది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. మూడోది పాతాళ గంగలో కూడా భక్తులు నీళ్ళు ఉన్నాయి కదా అని దయచేసి దూకద్దండి. మేము 200 మందిని ఫిషర్మెన్ బోట్లను మేము తెప్పిస్తున్నాం, కానీ మొసళ్ళు ఉన్నాయి, లోతుగా ఉంటాయి కొన్ని ప్రాంతాలు. దయచేసి నిర్ణీత ఘాట్లలోనే స్నానం ఆచరించవలసిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు సార్. ఇది ఈవో గారు చెప్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షా మీటివ్ను శ్రీశైలం, కర్నూలు జిల్లా.